8 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, మెరిసక్క 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటే మీ ఇంట్లో తప్పకుండా పంపండి. ఆకాష్కి ఎన్ని సంవత్సరాలు? 18 లోపేనా? నిండినియా? నిండలా, ఓకే. ఆకాష్ కూడా సండే స్కూల్కి రావచ్చు. అంటే మీ పిల్లల్ని పంపొచ్చుగా, మంచిగా ఉదయాన్నే లేపి సండే స్కూల్కి రావటం మంచిది. సండే స్కూల్ వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటారు. సరే, ఏం మాట్లాడుకుంటున్నాం మనం? పర్ణశాల గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు ఏం చేయాలంట? ఆ పాక వేసుకుని ఎడారిలో ఏం చేయాలి? ప్రసంగి గ్రంథాన్ని వ్యర్థము సమస్తము సూర్యుని క్రింద మనం పడుతున్న ప్రయాస మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలి అన్నది దేవునికి చాలా ఇష్టం. చెప్పండి, మనం ఐశ్వర్యవంతులం అవ్వటం దేవునికి చాలా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఏంటో తెలుసా? నిన్ను పైవాడిగా చేస్తా అన్నాడా? వాక్యం సెలవిస్తుందా? తర్వాత మీరు అప్పిచ్చే వాళ్ళుగా ఉంటారు అని అన్నాడా? మీరు అప్పు చేయరు, మీరు పైవాడిగా ఉంటారు అని ఉంది. కానీ ఇంకా మనం అప్పు సమస్యల్లోనే, శ్రమల్లోనే ఈ రోజు వరకు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు కాదు 2 రూపాయలకి 3 రూపాయలకి అని చెప్పి బ్రతిమలాడుకొని డబ్బులు తెచ్చుకుంటున్నాము అని అంటే కారణం ఏమంటారు? దేవుని ప్రాబ్లం, మన ప్రాబ్లమా? మరి మారేది ఎప్పుడు? చవటానికి మాత్రం మన ప్రాబ్లం అని చెప్తారు. మరి మారేది ఎప్పుడు? వాక్యం సెలవిస్తున్న మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. ఏంటో తెలుసా? చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం రాయబడినటువంటి మాట ఏంటంటే, అమ్మా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా. దేవుని మాట ఎలా వినాలంట? హలో, దేవుని మాట ఎలా వినాలంట? శ్రద్ధగా. ఎంత శ్రద్ధగా వినాలి అంటే, ఇక ఆ మాట ఏ మాట మిస్ అవుతుందా అన్నట్టుగా మనం వినాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరిని దేవుడు పైవారినిగా చేస్తాడు, ఎవరిని దేవుడు అప్పిచ్చేవారిగా చేస్తాడు, ఎవరిని దేవుడు ఆరోగ్యవంతులుగా చేస్తాడు, ఎవరిని దేవుడు ఉన్నిలో ఉన్నటువంటి వారినిగా చేస్తాడు అని అంటే ఎవరినో తెలుసా? యెహోవా మాట శ్రద్ధగా. దేవుని మాట అంటే నీకు ఎంత శ్రద్ధగా ఉందో నీ జీవితాన్ని చూస్తేనే అర్థమైపోయింది. అర్థమవుతుందా? ఇంకా అప్పులు బాబోయ్, ఇంకా శ్రమలు బాబోయ్, ఇంకా వీటిల్లో నుండి మేము బయటికి రాలేకపోతున్నాం బాబోయ్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీవు దేవుని మాట శ్రద్ధగా వినేటటువంటి పరిస్థితి అసలు లేనే లేదు. అర్థమవుతుందా? చాలా మంది మాట్లాడేటటువంటి మాటలు ఏం తెలుసా? రాత్రిపూట నాకు అసలు నిద్ర పట్టట్లేదండి. ఒక పుస్తకంలో చదివా నేను, ఏంటో తెలుసా? రాత్రిపూట క్రైస్తవులకి ఎవరికైతే నిద్ర పట్టడం లేదో వారు దేవుని చిత్తానికి ఏకీభవించేవారు కాదంట. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్ర ఎవరికి పట్టదంట? ఇది కూడా రాసుకు పెట్టుకోండి. మీ ఇంటిలో ఒక పేపర్ మీద రాసుకొని స్టిక్ చేసుకోండి, అంటించుకోండి. ఏమని? దేవుని చిత్తానికి ఏకీభవించని వారికి రాత్రిపూట నిద్ర పట్టదంట. చాలా పెద్ద భక్తుడు, ఆయన వాక్యాన్ని రాస్తూ, పుస్తకం రాస్తూ ఆ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి ఏకీభవించినటువంటి వారికి రాత్రిపూట నిద్ర పట్టదు. జాగ్రత్త. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, జీవము కలిగినటువంటి దేవుని వాక్యము యథార్థమైనది, సత్యమైనది. అది 7 మార్లు అగ్నిలో కరగబెట్టి ఊదినటువంటి వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో వాక్యంలో రాయబడిన మాటలు నేను చెప్తున్నా. 7 సార్లు అగ్నిలో కాల్చి దాన్ని వడగట్టి కాల్చి వడగట్టి 7 సార్లు వెండిని అలా చేస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో దేవుని మాట అంతకన్నా పవిత్రమైనది, అంతకన్నా దేవుని మాట యథార్థమైనది, అంతకన్నా దేవుని మాట విలువైనది. ఆ విలువైన దేవుని యొక్క మాట నీవు నేను మనమందరం ఎలా వినాలంట? శ్రద్ధగా. దేవుని వాక్యం అంటే, దేవుడంటే
దేవుని సన్నిధి అంటే, దేవుని యొక్క పని అంటే, దేవుని యొక్క ప్రార్థన అంటే, దేవునితో గడపటం అంటే, నీవు వీటి మీద ఎంత శ్రద్ధగా నీవు చూపిస్తావో, నీవు దేవుని విషయంలో శ్రద్ధగా ఉంటే దేవుడు కూడా నీ విషయంలో శ్రద్ధగా ఉంటాడు. ఉందా మాట బైబిల్లో? చదువుదాం చూడండి. ఏబు గ్రంథంలో రాయబడినటువంటి మాట, మనందరికీ తెలిసినటువంటి మాటను చదువుదాం ఒకసారి. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా ఎవరిని వెతకాలంట? చెప్పాలి. ఎవరిని వెతకాలి? ఎలా వెతకాలి? జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల. దేవుణ్ణి వెతకటం అంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. నీవు జాగ్రత్తగా దేవునిని వెతికి. ఏం వెతకాలి అని అంటే, ఈరోజు బైబిల్ ఎంతమంది చదివారు? చేయొద్దండి. ఉదయం లేచిన వెంటనే ఆదివారం ఈరోజు నేను బైబిల్ చదివాను పాస్టర్ గారు అన్నవాళ్ళు చేయొద్దండి. 1 2 ఇద్దరా? మరి మిగతా వాళ్ళ సంగతమ్మా? మిగతా వాళ్ళ సంగతి ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి. ఉదయాన్నే లేచి మీ ప్రార్థన దేవుడు అసలు వినడు. ఎందుకు చెప్పండి అమ్మా? ధర్మశాస్త్రము వినబడకుండా చెవి మూసుకొనిన వాని ప్రార్థన అంటే, నీ చెవికి వాక్యము వినబడాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఉదయం లేచిన వెంటనే మొట్టమొదట వాక్యాన్ని చదవాలి. ఎలా చదవాలి అంటే, నీ స్వరము నీ చెవికి వినబడేటట్లుగా అంత శబ్దంతో చదవాలి. కళ్ళతో చదివి హృదయంలో ఉంచుకుంటున్నానండి అంటే కాదు. హృదయంలోనికి వాక్యం వెళ్ళాలంటే దేనిలో నుంచి వెళ్ళిద్ది? చెప్పాలి. దేనిలో నుంచి? చెవుల్లో నుంచి. ఇప్పుడు నీ చెవుల్లో నుండి లోనికి వెళ్ళిన మాటలే నీ హృదయంలో ఉంటాయి, కానీ కళ్ళల్లో నుండి హృదయంలోకి వెళ్ళదు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? వాక్యం ఎప్పుడైనా చెవుల్లో నుండి వెళ్ళాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? ఆత్మ సంగముతో చెప్పు మాట చెవి గలవాడు. ఎస్ అంటే ఇప్పుడు హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి అని అంటే చెవుల్లో నుండి హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడేం జరుగుతుంది అని అంటే, ధర్మశాస్త్రమును నువ్వు చదువుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని నీ చెవులలో నుండి నీ హృదయంలోనికి ఉంచుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు చేసేటటువంటి పని ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని చదివావు గనుక, శ్రద్ధగా వెతికావు గనుక అప్పుడేం జరుగుతుంది అంటే, చదవండి ఆ మాట 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని ఇది చెయ్యాలండి. బ్రతిమలాడుకోవటము అంటే ఏంటి? ప్రార్థన. ఒకటి వెతకటము అంటే వాక్యాన్ని వెతకాలి. వెతకటము అంటే ఏం వెతకాలి? వాక్యములో ఆజ్ఞలను వెతకాలి, వాక్యములో వాగ్దానాలను వెతకాలి, వాక్యములో మన జీవితాన్ని వెతుక్కోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యములో ఏం వెతకాలి? మన జీవితాన్ని వెతుక్కోవాలి. ఎలా వెతుక్కోవాలి అని అంటే, మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు. ఎవరైనా? ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఆయన బైబిల్లో ఉన్నటువంటి తప్పులను వెతికి సమాజానికి చెప్పాలి అని చెప్పి బైబిల్ చదవటం ప్రారంభించాడంట. అమ్మ వినండి జాగ్రత్తగా. బైబిల్లో ఉన్నటువంటి తప్పులను వెతికి, వాక్యములో ఉన్న తప్పులను వెతికి, దేవుళ్ళలో ఉన్న తప్పులను వెతికి సమాజానికి చెప్పాలని చెప్పి వాక్యాన్ని చదవటం, బైబిల్ చదవటం ప్రారంభించాడంట. రాను 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 ఏమైపోయింది తెలుసా? ఆయన అంటాడు, నేను బైబిల్లో తప్పులు ఎతకాలని వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తే వాక్యమే నన్ను చదివింది.
వాక్యమే నాలో తప్పులను ఎదుగుతుంది, వాక్యమే నాలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తుంది అని చెప్పి, ఈ బైబులే సత్యము కాబట్టి నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, చావైతే మేలు అని చెప్పి క్రైస్తవంలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయన ఏం వెతికాడు అంటే తన జీవితాన్ని వెతుక్కున్నాడు వాక్యంలో. నీవు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారముగా నేను జీవిస్తున్నానా లేదా అని వెతుక్కోవాలి. నీవు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యములో నుండి దేవుడు నాతో ఏం మార్చుకోమని మాట్లాడుతున్నాడు అని వెతుక్కోవాలి. నీవు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని వెతుక్కోవాలి. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నేను అనుసరించవలసిన ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా? ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానాలు ఏమై ఉన్నవా అని శ్రద్ధగా ఇక్కడ ఎత్తుక్కోవాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యానికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. నీవు వాక్యం చదవకుండా, వాక్యమును శ్రద్ధగా వెతకకుండా, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమలాడుకోవాలి. శుక్రవారం చెప్పాను, ఎంతమంది గుర్తుందో? మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ సన్నిధి రాని ఎడల నేను ఎక్కడికి వెళ్ళనే, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నేను యుద్ధానికి వెళుతున్నప్పుడు నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నేను కానాను ప్రయాణం చేస్తున్నప్పుడు నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. ఎర్ర సముద్రంలో పడి నేను వెళుతున్నప్పుడు నీ సన్నిధి నాకు తోడుగా, నీ సన్నిధి గనక నాకు తోడుగా రాకపోతే నేనెక్కడికి వెళ్ళను. దేవుని సన్నిధి అంటే ఏంటి అంటే దేవుని యొక్క ప్రసన్నత, అనగా దేవుని సన్నిధి తోడుగా ఉండటం అంటే దేవుడే తోడుగా ఉండటం. ప్రతిరోజు మనం అడగాల మాట, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు, నా కుటుంబానికి తోడుగా ఉండు, నా బిడ్డలకు తోడుగా ఉండు. ఏం జరిగింది? దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అన్నంటే, దేవుడు తోడుగా ఉంటే మన పక్షాన ఆయన యుద్ధాలు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, వారి జీవితంలో అంతా వారి వస్త్రాలు పాతగిల్లలేదంట, వారి చెప్పులు హరిగిపోలేదంట, వారు ఆకలి కొనినప్పుడు పూరేళ్లను మాంసాన్ని దేవుడిచ్చాడంట, దప్పిక కొనినప్పుడు బండను చీల్చి దేవుడు వాటర్ని ఇచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మనం ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో శ్రమలు పడతాం, ఎన్నో లేమిల్లో ఉంటాం, ఎన్నో అప్పు సమస్యల్లో ఉంటాం, కానీ కనీసం దేవుణ్ణి ఒక్క రోజు కూడా బ్రతిమలాడుకోం. ఏమన్నా తెలుసా? అయ్యా నీవు మాకు తోడుగా ఉండు, అయ్యా నీవు మాకు తోడుగా ఉండు, మా చేతి పనికి నీవు తోడుగా ఉండు, మేము చేస్తున్న వ్యాపారానికి నీవు తోడుగా ఉండు, మేము జరిగిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క బిజినెస్కు తోడుగా ఉండు, మా బిడ్డల చదువులకు నీవు తోడుగా ఉండు, మా బిడ్డలకు ఎల్లప్పుడూ నీవు తోడుగా ఉండు అని ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తన తోడును ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అందుకే వాక్యంలో రాయబడినటువంటి మాట 5వ వచనం, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవునిని ఏమని బ్రతిమలాడుకోవాలి? మోషే గారు బ్రతిమలాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. సముద్రంలో వెళుతున్నప్పుడు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. మేము అరణ్యంలోకి వెళుతున్నప్పుడు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. మేము యుద్ధాలకు వెళుతున్నప్పుడు నీ సన్నిధి మాకు తోడుగా. ఎప్పుడైతే దేవునికి సన్నిధిలో నీ తోడు మాకు కావాలి 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 అని బ్రతిమలాడుకున్నారో, దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి చెప్పండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. బ్రతిమలాడుకునే వారిని దాటిపోయే దేవుడు కాదు. కానాను స్త్రీని దేవుడు దాటిపోలా పోయాడా? అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టుంది, దయచేసి నా కుమార్తెను స్వస్థపరచు అని వచ్చి కేకలేస్తుంది. యేసుక్రీస్తు అంటాడు, కానాను స్త్రీ ఒక అన్యురాలు,
అస్సలు కుదరదు, వెళ్ళిపోయాడు. కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా పదే 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 ఏం చేస్తుందంట? కేకలేస్తుంది, అయ్యా అయ్యా నా కుమార్తెను బ్రతికించు, నా కుమార్తెను, ప్రైజ్లాడమ్మ, నా కుమార్తెను బ్రతికించు, దయ్యం చేత పీడించబడుతుంది, నా కుమార్తెను బ్రతికించు బ్రతికించు అన్నంటే ఏమంటున్నాడు? రెండోసారి చెప్పండి. పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తమో అంటే ఆమెను ఏమన్నట్టు? ఇండైరెక్ట్ గా కుక్క అన్నట్టు. అదే మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం చెప్పండి? రోషం తెచ్చుకొని, అరే నన్ను కుక్క అంటాడా, నేనేంది, నా పరిస్థితి ఏంది, సహాయం కోసం వస్తే నన్ను కుక్క అంటాడా? మంత్రగాళ్ళు లేరా? ఆంచలు లేపించుకోలేమా? కాళ్ళకి నల్లతాళ్ళు కట్టుకోలేమా? ఏందంట ఈయన బాగు చేసేది అని చెప్పి వెంటనే కోప్పడి వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోతే ఎవరికి నష్టం అండి? చెప్పాలి, ఎవరికి నష్టం? చెరువు మీద చేప అలిగింది అనుకో, చెరువు మీద, చెరువుకు నష్టమా చేపకు నష్టమా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడి మీద మనం అలిగామనుకో, మనకు నష్టమా దేవుడికి నష్టమా? చెప్పాలి. పాస్టర్ గారి మీద అలిగామనుకో, పాస్టర్ గారికి నష్టమా మనకు నష్టమా? ఎవరు అలిగితే వాళ్ళకి నష్టం. ప్యాంపరింగ్ పరిచర్య కాదు ఇది. దేవుని స్తోత్రం చెప్పండి, రెండు చేతులే చెప్పండి. ప్యాంపరింగ్ పరిచర్య, పార్టీ ఇగిపోతే నేను రాను, వేతనం అయిపోతే నేను రాను అంటే ఓకే, అమ్మ రెండమ్మ దయచేసి నో, పరలోక రాజ్యం చాలా సమీపంగా ఉంది. త్రోసేసినా వచ్చేవాళ్ళే దేవుడికి కావాలి. నువ్వు వద్దు, నువ్వు భక్తి చేయలేవు, నీ వల్ల కాదు అన్నా, కాదయ్యా నేను భక్తి చేస్తా, నేను నిలబడతా, నాకు ఒక అవకాశం ఏంటి అని వచ్చి దేవుని మందిరంలో ఉండే వాళ్ళ కోసమే పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. కానాను స్త్రీ అంటుంది, 2 సార్లు ఆమెను ద్వేషిస్తారు. యూదులంట తమ యొక్క దేవునిలోనికి అన్ని జనులను కలుపుకోవాలంటే 3 సార్లు తృణీకరిస్తారంట. ఎన్నిసార్లు? మీ వల్ల కాదు భక్తి చేయటం, కొండి అని అంటారంట. అయినా కాదు, నేను వస్తా. అరే నీ వల్ల కాదని చెప్తున్నాగా, నిష్ఠగా ఉంటావు నీ వల్ల కాదు, పరిశుద్ధంగా ఉంటావు నీ వల్ల కాదు, మాకులాగా ప్రార్థన చేయటం నీ వల్ల కాదు, మాకులాగా ధర్మశాస్త్రాన్ని చదవటం నీ వల్ల కాదు అని చెప్పినప్పుడు, కాదు నేను మీతోనే వస్తా అన్నప్పుడు 3 సార్లు తృణీకరించిన వచ్చిన వాళ్ళని చేర్చుకుంటారు. అందుకే కానాను స్త్రీని యేసుక్రీస్తు 3 సార్లు తృణీకరిస్తాడు. మాయ్ నువ్వు ఒక అన్యురాలివి, నీ కుమార్తెకు నేను స్వస్థత ఇవ్వను. అందుకే అంటాడు, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తమో. ఆమెనేమంటున్నాడు తెలుసా? అనకుండానే అంటున్నాడు కుక్క అని. రోషం తెచ్చుకోలా, కోపం తెచ్చుకోలా, పౌరుషం తెచ్చుకోలా. నన్ను కుక్క అంటాడా, నా కుమార్తెకి స్వస్థత లేదు, నా కుమార్తె దెయ్యం బట్టుంది, మమ్మల్ని కుక్క అంటాడా అని చెప్పి పో అని చెప్పి వెళ్ళిపోకుండా మరలా 3వసారి ఆమె ఏమనిదో తెలుసా? అయ్యా పిల్లలు తినేటప్పుడు రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, ఆ రొట్టె ముక్కలు వేటికేస్తారు చెప్పండి? ఆ రొట్టె ముక్కలు వేసేదే కుక్క పిల్లలకు కదా, నన్ను అలాగూ ఎంచి నా కుమార్తెకి స్వస్థత అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాట ఏం తెలుసా? ఇశ్రాయేలీయులలో ఇంత విశ్వాసము నేను ఎవ్వరిలో, అది కావాలి దేవునికి. ఇశ్రాయేలీయులకు మించిన విశ్వాసం కలిగిన వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలీయుల కన్నా ఎక్కువ పరిశుద్ధంగా జీవించే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలీయుల కన్నా ఎక్కువ ప్రార్థన చేసేటటువంటి వారి కోసం, ఇశ్రాయేలీయుల కన్నా ఎక్కువ వాక్యాన్ని చదివే వారి కోసం యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. నయోమి కూడా రూతును 3 సార్లు రిజెక్ట్ చేసింది. మాయ్ నువ్వు రాలేవు, వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉండండి అంటే, ఓర్ప చక్కగా ఏం చేసింది తెలుసా? సంతోషంగా, అత్తమా ఈ మాట ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తున్నా అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంటావా. చరిత్రలో నిలవలా. కానీ ఎళ్ళమ్మా అని 3 సార్లు. గవిని ఊరిలో ఒకసారి అంటుంది,
గౌని దాటిన తర్వాత ఒకసారి అంటుంది, బెత్లెహేములో ఎంటర్ అయ్యే ముందు ఒకసారి అంటుంది. అయినప్పటికీ కూడా ఆమెనిది చివరికి, అత్తమా ఆ మాట అనొద్దు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేస్తుందో, ఏది వేరు చేయదని చెప్పిన తర్వాత బైబిల్లో రాయబడి ఉంది, అత్తతో బెత్లెహేముకు రావటానికి మనస్సు కుదిరేనని నయోమి గ్రహించి తనతో పాటు తీసుకెళ్ళిందంట. ఆమె చరిత్రలో నిలిచి ప్రభువైన యేసు క్రీస్తు జననానికి కారకురాలుగా అయ్యింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే త్రోసివేసిన, నెట్టివేసిన నాకు యేసయ్యే కావాలి, యేసయ్య భక్తే కావాలి, యేసయ్య ప్రార్థనే కావాలి, యేసయ్య మందిరమే కావాలి అని ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటారో వారిని దేవుడు వారి ఎడల నిశ్చయముగా శ్రద్ధ నిలుపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చదవండి ఆ మాట. 8వ అధ్యాయం 5వ వచనం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, సర్వశక్తుడగు దేవుని బ్రతిమలాడుకొని ఎడల, నీవు పవిత్రుడవ యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు, అప్పుడు పరిశుద్ధుడవైన ఎడల దేవుని కనుదృష్టికి ఆకర్షించేటటువంటి అందం. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులే చెప్పండి. పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత ఎవరికి నచ్చదు అమ్మాయి, అబ్బాయికి ఒక్కడికే నచ్చింది. అందరూ అంటారు, అరే ఏం బాగుందిరా అమ్మాయి, వద్దురా నాయనా అంటే, నా కళ్ళతో చూడంటాడు. ఓకే, అర్థందా? నా కళ్ళతో. కొన్ని కళ్ళకి కొంతమంది అంత అందంగా కనపడతారు, వాళ్ళని మనం ఏం చేయలేం, ఇచ్చి పెళ్లి చేయటం తప్పితే. దేవుని స్తోత్రం. అర్థమైందా? పెళ్ళి అనేటటువంటిది ఒక మర్మం అన్నాడు పౌలు గారు. పెళ్ళి ఏంటంట, వదిలించుకోలేము, ఉంచుకొని పెట్టుకోలేము. దేవుని స్తోత్రం. ఆ మర్మం చాలా గొప్పది. అందుకే ప్రభునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవాను శ్రద్ధగా, యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, యెహోవా మాట, యెహోవా వాక్యము నీవు శ్రద్ధగా వింటే అప్పుడు ఆయన కూడా నీ మీద శ్రద్ధ నిలుపుతాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇల్లు ఈ ఇంటికి అంతే దూరం. నీవు దేవుని మందిరం విషయంలో, దేవుని ప్రార్థన విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని వాక్యం విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉండే విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటావో దేవుడు కూడా నీ యందు అంతే శ్రద్ధగా ఉంటాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పండి, ఆ మాట చెప్పండి. అస్సలు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవ్వరికి అన్యాయమో చేయడు. చాలా మంది ఎవరన్నా చనిపోయినప్పుడు చెప్పేటటువంటి మాటలు, దేవుడు నాకు అన్యాయము చేశాడు. కోపం వచ్చినప్పుడు ఏమే చెప్పించింది భర్తని, ఈ మొదటి చచ్చినోడు కాదని. దేవుడు విండా ఆ మాటలో? క్రైస్తవుల మాటలు దేవుడు వింటాడు? విండా? అందుకే నోటిని నాలుకను భద్రం చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. నీ నాలుకను నోటిని భద్రం చేసుకో, నీ దేహానికి నీ నోటిని బట్టి శిక్ష రాని యుద్ధం ఉంది వాక్యం. ఇప్పుడు కోపం వచ్చినప్పుడేమో పోయినోడు కాదు, చచ్చినోడు కాదు అని తిడతావు. తదాస్తు దేవతలు ఆమెనని చెప్పి నీవు సంతోషంగా, నీవు నీ భర్త సంతోషంగా మనసు కుదిరి చక్కగా ఉన్నప్పుడు ఆయన తీసుకుపోయాడు అనుకో, అప్పుడేమంటావు? దేవుడు ఎంత అన్యాయస్తుడో. చూసారా? మన నోరు చాలా నష్టాన్ని మనకు తీసుకొని వచ్చింది. అందుకే ప్రతి విషయంలో ఏ విషయంలో మాట్లాడాలో, ఏ విషయంలో మాట్లాడకూడదని నోరు మూసుకొని ఉండటం జ్ఞానుల లక్షణం. అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవుడు మన యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన మన యందు శ్రద్ధ నిలిపితే జరిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇప్పుడు చూడు, నీ నీతికి తగినట్లుగా
దేవుని స్తోత్రం చెప్పండి. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది. అంతేగాని సూర్యుడు వచ్చి డైరెక్ట్గా నట్టింట్లో పడితే ఆశీర్వాదం కాదు. తూర్పుకు ఒక వాకిలి, ఉత్తరానికి ఒక వాకిలి. చాలా మంది అంటారు, రే ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు ఉంటే ఆ బిట్టు కలిసి వచ్చింది, అసలు ఇంకా దానికి రేట్ ఎక్కువ అంట. ఓకే, అర్థమవుతుందా? ఇల్లు కూడా వాస్తులు చూసి 100% వాస్తు అని రాస్తారు పాంప్లెట్లో. ఏ వాస్తు ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏ సూర్యుడు వచ్చినా, ఎంత వాస్తున్నా దేవుని కృప లేకపోతే ఏమీ ఉండదు. అందుకే వాక్యం రాయబడిన మాట, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును, ఇల్లును బట్టి మనకు ఏ మేలు జరగదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇంటిని బట్టి, వాస్తును బట్టి ఏ మేలు నీకు నాకు జరగదు, కానీ నిన్ను బట్టి నీ ఇల్లు వర్ధిల్లుతుంది. యోసేపుకి యెహోవా తోడయున్నాడు అని రాయబడి ఉంది, అవునా? అతడు వెళ్ళిన చోటెల్లా అతనికి సెకండ్ పొజిషన్ వచ్చింది. ఎక్కడెక్కడ చెప్పండి. ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నాడు యోసేపు, అన్నదమ్ముల యొక్క చెడ్డ సమాచారాన్ని తీసుకుని ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. అంటే తండ్రి తర్వాత తండ్రి బాధ్యత ఆయన తీసుకున్నాడు. తర్వాత అన్నలందరూ కోపపడి ఆయన ఏం చేశారు? ఐగుప్తుకి అమ్మేశారు. ఐగుప్తులో ఫరో ఇంటిలో ఎక్కడున్నాడు? అన్ని ఆయనే చూసుకుంటున్నాడంట. ఫరో యోసేపుకి అప్పగించేశాడు, చూసుకుంటున్నాడు. తర్వాత చేయకూడని నేరం నెత్తినేసుకుని, అంటే ఆ భార్య వలన చెరసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చెరసాల్లో ఏ పొజిషన్లో ఉన్నాడు? సెకండ్. చెరసాల అధిపతే అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా యోసేపుకి అప్పగించేశాడంట. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫరో దేవుని స్తోత్రం చెప్పు. నామమునకు మహిమ కలుగును గాక. అంటే యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు గనుక అతడు ఆశీర్వాదము పొందుకున్నాడు. అందుకే ఈ రోజున నీవు నేను మనమందరం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు లేకుండా మనం ఏమీ సాధించలేము. ఇది గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం నేను ఏదో సాధిస్తాను దేవుడు లేకుండా అని, కానీ దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప ఇవేవీ లేకుండా మనము ఐశ్వర్యవంతులము కాలేము. చాలా మంది దేవునికి వేరుగా ఉండి ఏదేదో చేయాలనుకుంటాం, కానీ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటేనే మనము ఏదైనా పొందుకోగలం. అందుకే అన్నాడు, సర్వశక్తుడగు దేవుని బ్రతిమలాడుకొని బ్రతిమలాడుకోవాలి. ఏమని? మాతో ఉండయ్యా, నా పక్షాన ఉండయ్యా, నా కుడి పక్షాన నీ ఉండు, నా బిడ్డలతో ఉండు, నా యొక్క కుటుంబముతో ఉండు, నా ఉద్యోగంలో నీ తోడును ఉంచు, నా వ్యాపారంలో తోడుగా ఉండు, నేను చేస్తున్న పనులకు తోడుగా ఉండని చెప్పి దేవుణ్ణి బ్రతిమలాడుకున్నప్పుడు అప్పుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అందుకే జీవం కలిగిన దేవునికి సన్నిధిలో ఆయన మాట నీవు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలంట? శ్రద్ధగా విని. తర్వాత చదవండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల భూమి మీదనున్న సమస్త జనుల కన్నా నిన్ను, ఎంత ఆశీర్వాదం చూడండి. ఈ మాటలు పాటించడం కష్టమా తేలిక? అమ్మా ప్రభు గారు, తేలికిదేమో చెయ్యం, కష్టం దానికి వెంపర్లాడి చేస్తాం. ఏది తేలిక? ఆజ్ఞలు అనుసరించడం తేలిక కష్టమా? చెప్పాలి.
నిష్టగా ఉండాలనుకున్న వాడికి తేలిక. ఆజ్ఞలు అతిక్రమించకుండా అడ్డదారుల్లో వెళ్ళిపోయి డబ్బు సంపాదించి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలనుకున్న వాడికి చాలా కష్టం. అందుకే అంటాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. ఎప్పుడంటే ఇష్టపడి భక్తి చేస్తే. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తి ఎలా చేయాలి? బలవంతంగా కాదు. మైకి పెట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన ప్రారంభించబోతున్నాం, తొందరగా రండి అన్నట్టే. అప్పుడు గ్రేజర్ వేసుకొని, అప్పుడు స్నానానికి వెళ్ళి, అప్పుడు టిఫిన్లకి వెళ్ళి, అప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటే అది చాలా కష్టం. కానీ నో, 9 గంటలకు ఆరాధన, వెంటనే పాస్టర్ గారు మైకులో ప్రకటన చేయక ముందే నేను మందిరంలో ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, పాటల ద్వారా మాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి అని ఎంత శ్రద్ధగా నీవు సిద్ధపడి దేవుని సన్నిధిలోనికి వస్తావో అప్పుడు అది ఇష్టపూర్వకమైన భక్తి, ఇష్టపూర్వకమైన ఆరాధన, ఇష్టపూర్వకమైన స్తుతి, ఇష్టపూర్వకమైన నైవేద్యం. అందుకే వాక్యంలో రాయబడింది కదా, ప్రార్థన ఎలా వెళ్ళాలంట? ప్రార్థన ధూపము వలెను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు స్తుతించే స్తుతి ధూపంగా వెళ్ళిపోవాలంట. దేవుని సన్నిధికి ధూపంగా వెళ్ళిపోవాలంట. ఆ ధూపాన్ని దేవుడు సింహాసనము మీద ఆసీనుడై ఉండి ఏం చేస్తాడు? ఆయన ఆగ్రానిస్తాడంట. నువ్వు ఎప్పుడైతే చేతులు ఎత్తుతామో అది నైవేద్యము. నైవేద్యము ఎంత రుచిగా ఉంటుంది. తేనె, అన్నం, తర్వాత బెల్లం, నెయ్యి ఇవన్నీ వేసి ఆ నైవేద్యం చేస్తే హాయిగా తినే కొద్దీ వెళ్ళిపోతా ఉంటాం. దేవునికి కూడా అలాంటి నైవేద్యాన్ని దేవునికి సమర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నీ నైవేద్యం ఎక్కడా? దేవుడు వచ్చి నీ నైవేద్యం ఎక్కడా అంటే ఏం చెప్తాం సమాధానం మనం? దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడు మనకి. అందుకే అంటున్నాడు అక్కడ, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏ దీవెనలయ్యి? నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కిటెద్దులను దీవించబడును, నీ గొర్రె మేకల మందలను దీవించబడును, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీ వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవలో నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవుని స్తోత్రం. 2 చేతులే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆటో డబ్బులకు పెట్టుకున్నాను పాస్టర్ గారు, 10,000 పడలేదండి. డోక్రాకి పెట్టుకున్నాను పాస్టర్ గారు, అందరికి వచ్చినాయి, మాకే రాలేదండి. అమ్మఒడికి పెట్టుకున్నాను పాస్టర్ గారు, అందరికి వచ్చినాయి, మా పేర్లు రాలేదు పాస్టర్ గారు. ఇంకేమేమి పథకాలు ఉన్నాయి చెప్పండి. దీపం అందరికి వచ్చినాయి పాస్టర్ గారు, మాకే రాల. ఎందుకు తెలుసా? నీవు దేవుని మాట వింటలేదు కనుక ప్రభుత్వ పెద్దలు కూడా నీ మాట వినరు. జాగ్రత్త. అర్థమవుతుందా? దేవుని మాట నీవు వింటే నీవు చేసే ప్రయత్నాలన్నిటిలో, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని మాట నీవు విన్నప్పుడు నీవు చేయు ప్రయత్నాలన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు. గుర్తుపెట్టుకో. సంబరపడిపోయి సంతోషపడిపోయి 60 సంవత్సరాలకి రావాల్సిన పెన్షను 50 సంవత్సరాలకే వచ్చేసిందని సంతోషపడతారు చాలా మంది. ఎందుకు? ఆధార్ కార్డులో
60 అని వేయించుకున్నాం, 50 ఉన్నా కానీ అది దీవునా? వక్ర మార్గంలో పోయేవాళ్ళు ఎవరు బాగుపడరు. జాగ్రత్త, అట్లాంటి పనులు చేయకూడదు. మనం దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి, ప్రభుత్వానికి కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. బాధ్యత, మన బాధ్యత. అందుకే చూడండి జాగ్రత్తగా, జీవము కలిగిన దేవునికి సన్నిధిలో నీవు చేయు ప్రతి ప్రయత్నం, బిజినెస్ చేస్తాం, అప్పులు పాలైపోయి వెనక్కి తిరిగి వచ్చేస్తాం. ఇంకోటి వాహనాలు కొంటాం, ఈఎంఐలు కట్టలేక అవన్నీ మరలా అమ్మేసుకుంటాం. ఈ నష్టాలన్నీ కూడా ఎందును బట్టి అనంటే నీవు దేవుని మాట వినకపోవడం వలన జరిగే నష్టం. అందుకే వాక్యం సెలవిస్తుందిగా, ఏమని సెలవిస్తుంది వాక్యం? నీ దేవుడైన యెహోవా మాటను నీవు శ్రద్ధగా విని దేవునికి నమ్మకంగా గనక నీ ఉండి ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల నీవు చేయు ప్రయత్నాలన్నిటిలో దీవెనగలుగునట్లుగా దేవుడే ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా, దేవుడు ఆజ్ఞాపించగా ఏది కూడా వెనక్కి తిరిగి రాదు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంట? వాటిని ఆజ్ఞాపిస్తాడంట. ఇప్పుడు జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మనం చేసినటువంటి ఏ పని కూడా వర్ధిల్లకుండా ఉండనే ఉండదు. అన్నిటికీ ఆజ్ఞాపించి ఆశీర్వదించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆ స్థాయి భక్తి కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తాం ఊర్లు వెళ్ళేటప్పుడు, ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని, కాబట్టి నన్ను గూర్చి నీ దూతలకు ఆజ్ఞాపించయ్యా, ఏ ప్రమాదం లేకుండా అంటాం. దేవుడు నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించాలంటే ఆ స్థాయి భక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి 15 రోజులకు ఒకసారి దేవుని మందిరంలో కనపడిపోతే నిన్ను గూర్చి దేవుడికి ఆజ్ఞాపిస్తాడా? దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడా? నో. మనం దేవునికి నిత్యం దేవుని కనుసన్నల్లో బ్రతుకు మనకు కావాలి. అందుకంటున్నాడు అక్కడ ఆయన, నీ యందు ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహాభివృద్ధి అనండి. మహాభివృద్ధి ఎక్కడున్నాయి? చిలక ప్రశ్న చెప్పే పుస్తకంలో ఉందా? అసలు ఏం చేసినా కలిసి రావట్లేదండి.
అన్ని వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి, అప్పుల పాలైపోతున్నామండి. ఇక అప్పుడు నీ విచార ముఖం చూసి వాడే పిలుస్తాడు, చిలక నేను పిలుస్తుంది రా అని. నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావు అనగానే మనం అనుకుంటాం వాడికి అన్ని తెలిసిపోయినాయి ఇక అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి నా జాతకం చెప్పని వాడికి చెయ్యిస్తాం. నీ చెయ్యి అందించాల్సింది ఎవరికి చెప్పాలి? దేవునికి మన చెయ్యి. ఎలా అందిస్తాం మన చెయ్యి దేవునికి అంటే, దావీదు చూడండి, వాక్యంలో రాయబడినటువంటి మాట, 7 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట, 3 సార్లు స్తుతి ఆరాధన చేసేవాడంట. 7, 3, 10. 10ని హిబ్రూలో యోద్ అంటారు. యోద్ అంటే అర్థం ఏంటి? చేయి అని అర్థం. 10 సార్లు దేవుని సన్నిధిలో కనబడటం వల్ల దేవుడంట దావీదు చేతిని పట్టుకున్నాడంట. అంటే దావీదే దేవుడు దేవునికి తన చేతిని అందించాడు. ఈ రోజున మనం 10 సార్లు అవసరం లేదు, కానీ ఉదయం సాయంత్రం కనపడేది చాలు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట దేవుని సన్నిధిలో అరగంట బైబిల్ చదువు, అరగంట దేవుని స్తుతించి ప్రార్థన చేసుకో, మరలా సాయంత్రం అరగంట వాక్యం చదువు, మరలా 1 అరగంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నీ చెయ్యి ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు దేవుని చేతిలో. దేవుని స్తోత్రం. నీ చెయ్యి గనక దేవుని చేతిలో గనక నువ్వు పెట్టగలిగితే చిలక ప్రశ్నోడికి ఇవ్వాల్సినంత అవసరం లేదు, తర్వాత సోది చెప్పేటటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం అంతకన్నా లేదు. వీళ్ళెవ్వరు మన జీవితాలను మార్చరు. మన జీవితాన్ని మార్చేది ఏదైనా ఉంది అని అంటే మన భక్తే మన జీవితాన్ని మారుస్తుంది. అందుకే అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆలోచించుము. అన్యాయస్తుడు లేకపోతే న్యాయం కలిగిన వాడు ఎవడైనా నశించనా అని అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. న్యాయవంతులు ఎవ్వరిని దేవుడు నశింప చేయడు. దేవుడు ఎవ్వరికి అన్యాయము చేయడు. మన భక్తే, మన విశ్వాసమే, మన ప్రార్థన జీవితమే, మన ఆజ్ఞలను అనుసరించే దాన్ని బట్టి. అందుకే కదా ప్రతి వాని కొరకు సిద్ధపాటు చేసిన జీతం నా యొద్ద ఉన్నది. దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు మరలా జీతం. ఈ భూమి మీద మనం సరిగ్గా బ్రతకకుండా, దేవునికి నమ్మకంగా లేకుండా, భక్తి సరిగ్గా చేయకుండా, విశ్వాసముతో ఉండకుండా, అరకొర్ర భక్తి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఏ కార్యాలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేం. ప్రార్థన చేయకుండా ఏ ఆశీర్వాదం మన జీవితంలో రాదు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాక్యాలన్నీ నీ మీద దేవుడు దృష్టి నిలపాలి, దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలంటే నీవు కూడా దేవుని విషయాల మీద శ్రద్ధ నిలపాలి. భక్తి మీద, విశ్వాసం మీద, పరిశుద్ధత మీద, ఆజ్ఞలు అనుసరించే దాని మీద నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో శ్రద్ధ నిలుపుతావో అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఇంతే సూత్రం. పెద్ద మర్మాలు ఏం మనకు తెలియాల్సినంత అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మన నివాస స్థలం వృద్ధిల్లుతుంది. తుదకు మనస్థితి కొంచెంగా ఉన్నా మనం ఎలా అభివృద్ధి చెందుతామంట? మహాభివృద్ధి. దేవుని స్తోత్రం. ఆ అభివృద్ధి కావాలి అంటే ముందు ఆత్మీయంగా మనం స్థిరంగా ఉండాలి. దేవునికి మనం నమ్మకస్తులుగా మారాలి. దేవుని మీద శ్రద్ధ నిలపాలి. దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపాలి. వాక్యాన్ని భద్రపరుచుకునే విషయం మీద శ్రద్ధ నిలపాలి. మన యొక్క క్రియల మీద శ్రద్ధ నిలపాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. 2 చేతులు ఆకాశం ఎత్తండి. జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో అందరము కూడా 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుడు న్యాయము తీర్చే దేవుడు, న్యాయవంతుడు. ఆయన న్యాయము సింహాసనమును, న్యాయాన్నే సింహాసనంగా కలిగిన దేవుడు. ఆయన న్యాయం అనే సింహాసనం మీద కూర్చొని ఆసీనుడై ఉన్నవాడు ఆయన. నిన్న మనందరి జీవితాలలో దేవుని కృప కావాలి. చేతులెత్తి దేవుని సన్నిధిలో అడుగుదా, నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలయ్యా.
నాకు నీ కృప కావాలి. బ్రతిమలాడుకోవాలంట దేవుణ్ణి, బ్రతిమలాడుకోవాలంట దేవుణ్ణి. శ్రద్ధగా ఆయన మాట వినాలంట. నువ్వు ఎంత శ్రద్ధగా వింటున్నావో దానిని బట్టి నీ జీవితం ఆధారపడింది, ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. నీ శ్రద్ధ మీద, దేవుని విషయాలలో ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నావో నీ శ్రద్ధే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. వాక్యము మీద గనక నీవు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. చదువుకున్నాం మనం. అశ్రద్ధ, నిర్లక్ష్యం, బద్ధకం నరకానికి ఇడ్చుకెళ్ళిపోయి నీ ధనవంతుణ్ణి. శ్రద్ధ లేదు వాక్యం మీద, భక్తి మీద శ్రద్ధ లేదు ధనవంతుడికి. లాజరు ధనవంతుడి భాగంలో, రక్షణ పొందిన వ్యక్తే ధనవంతుడు, మారు మనసు పొందిన వ్యక్తే ధనవంతుడు, అన్ని తెలిసిన వ్యక్తే, వాక్యం తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, కానీ వాక్యాన్ని చదవలేదు, ప్రార్థన అసలు చేయలేదు ఆయన. కనుకనే నరకంలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. నా సహోదరులను రక్షించండి. ప్రియ సహోదరి సహోదరులారా, అశ్రద్ధ, నిర్లక్ష్యం, బద్ధకం కనుక నీ జీవితంలో ఉంటే దేవుడు నీకు ఏ మేలు చేయడు. వాక్యం ఎడల శ్రద్ధ కావాలి, ఉపవాస ప్రార్థన ఎడల శ్రద్ధ కావాలి, తెల్లవారుజాము దేవుని సన్నిధిలో గడిపే విషయంలో నీకు శ్రద్ధ కావాలి, వాక్యమును చదివే విషయంలో శ్రద్ధ కావాలి, ఆజ్ఞలు అనుసరించే విషయంలో శ్రద్ధ కావాలి. అలా గనక నీవు శ్రద్ధగా భక్తి చేస్తే నిశ్చయముగా ఆయన నీ యందు కూడా శ్రద్ధ నిలుపుతాడు. ఎందుకు ఇంకా అప్పులు, ఇంకా శోధనలు, ఇంకా లేమి, ఇంకా కరువు, ఇంకా ఎవరిస్తారా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరికీ, నీకు అప్పిస్తున్నటువంటి వారికి కూడా దేవుడే సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. మరి వారు ఆ స్థితిలో ఉన్నారు, కానీ మనం ఇంకా దయనీయమైన స్థితిలో ఉన్నాం. కారణం నీవు నీ యందు దేవునికి శ్రద్ధ లేదేమో. కారణం నీవు కూడా దేవుని యందు శ్రద్ధగా లేవేమో. దేవుని సన్నిధిలో అడుగుదాం. శ్రద్ధ, ప్రతిమలాడుకోవటం నీ జీవితంలో అద్భుతాలను తీసుకొని వస్తుంది. కానాను స్త్రీ శ్రద్ధ కలిగి బ్రతిమలాడుకుంటుంది, తద్వారా తన కుమార్తె రక్షించబడింది. నా జీవితాలలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, మన స్థితిగతులను మార్చగలిగింది దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే మన స్థితిగతులను మారుస్తాడు. పేరు మార్చుకోవటం వలన, లేకపోతే ఇంకా ఏదేదో సరి చేసుకోవటం వలన నీకు ఏ ఆశీర్వాదం రాదు. కానీ నీవు గనక మారితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఇట్టే మారిపోతాయి. కనుక దేవుని సన్నిధిలో చేతులు ఎత్తయ్యా, నీ వాక్యమే నాకు ప్రామాణికం, నీ ఆజ్ఞలే నాకు ఆధారం, నీ సన్నిధే నాకు నెమ్మది దొరికే స్థలం ప్రభువా. కనుక నీవే నాకు కావాలి. నా కుటుంబంతో మీరుండండి యేసయ్యా, నా భర్తతో మీరుండండి యేసయ్యా, నాతో మీరుండండి యేసయ్యా, నేను చేస్తున్న చేతి పనిలో మీరుండండి యేసయ్యా. నీవు లేకుండా నేను ఎంత ప్రయాసపడినా, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగానే ఉంటుందని లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రభువా, నీ వైపు నా ఆత్మనెత్తుకొనుచున్నాను, నీ వైపు నా ఆత్మనెత్తుకొనుచున్నాను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నన్ను ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవా. బ్రతిమలాడు దేవుణ్ణి, వెతుకు శ్రద్ధగా వాక్యాన్ని. వాక్యములో నిన్ను నువ్వు వెతుక్కో. నేనేం మార్చుకోవాలి, వాక్యములో వెతుక్కోవాలి. అప్పుడే సూచక క్రియలు నిన్ను వెంబడిస్తాయి. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని రాయబడింది. అవును, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుకనే ఫరో ఇంటిలో ఆశీర్వదించబడ్డాడు, చెరసాలలో ఆశీర్వదించబడ్డాడు. బయటికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశానికి రాజుగా అయ్యాడు. కేవలము దేవుని తోడు, కేవలము దేవుని కృప. అడుగు చేతులెత్తయ్యా, నీ కృప నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా భర్తకు కావాలి, నా పిల్లలకు కావాలి. నీ కృప దయచేయవా,
యేసయ్యా, నీ కృప దయచేయవా. నీ కృప లేకపోతే నేనేమి చేయలేను ప్రభువా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరం ఉంటుందని రాయబడింది. ఆయన కృప నిరంతరము నీకు, నీ కుటుంబానికి కావాలి అంటే బ్రతిమలాడుకోవాలి, గోసాడాలి. ప్రార్థనలో త్రోసివేసిన దొరకదు. ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్న ప్రార్థనకు ఒక్కొక్కసారి జవాబు రాదు. కారణం నీ విశ్వాసానికి పరీక్ష. అది ప్రార్థన చేసిన వెంటనే వస్తే ఆయన దేవుడు అంటాం, రాకపోతే దేవుడు కాదంటాం. అలా పరీక్షించడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేసిన ఇచ్చేది ఆయనే, ఆలస్యం చేసిన అనుగ్రహించేది ఆయనే. ఈ భూమి మీద ఏది ఎవ్వరు పొందుకోవాలన్నా పరలోకములో నుండి ఎవరికైనా దొరుకుతుంది. పరలోకములో నుండి దేవుడు ఇవ్వకపోతే ఎవ్వరు కూడా ఏది పొందుకోలేరని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో చేతులెత్తి, ప్రభువా నీవే నీవే మాకు తోడుగా ఉండయ్యా, నీవు మాకు తోడుగా ఉండాలి. మా యందు శ్రద్ధ నిలుపు. దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలంటే మనం వాక్యమందు శ్రద్ధ నిలపాలి, ప్రార్థన యందు శ్రద్ధ నిలపాలి. నాకు అలాంటి మనస్సు దయచి, నీ వాక్యాన్ని ప్రేమించే మనస్సు దయచి, నీ వాక్యాన్ని ప్రేమించే మనస్సు దయచి, నీ వాక్యాన్ని హత్తుకునే మనస్సు దయచి, నీ వాక్యాన్ని నా హృదయంలో మోసే మనస్సు దయచి. వా అటువంటి విధంగా నన్ను సిద్ధపాటు చేసి స్థిరపరచుకుని దేవునికి సన్నిధిలో ప్రార్థించేద్దాం. ఈ వాక్యం మనందరి హృదయంలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్నటువంటి చిలక పద్మాంటి గారు ప్రార్థనలు నడిపిస్తారు. మనం అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ ఆదివారం నీ సన్నిధికి నడిపించి తండ్రి ప్రభా, ఆరాధనలో నీ తోడుగా ఉండి నాయన, నీ సన్నిధిలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో తండ్రి ప్రభా, నీ చిత్తము మా పట్ల, మా కుటుంబం పట్ల నాయన నీవు ఇంత జాగ్రత్తగా తండ్రి ప్రభా, నీ వాక్యము నాయన వినబడుచున్నది కానీ తండ్రి ప్రభా, నీ వాక్యానికి మేము లోబడేటువంటి స్థితిలో ఉండలేదు తండ్రి ప్రభా. నీవైతే నాయన మా మీద నాయన తండ్రి ప్రభా శ్రద్ధగా నాయన అయ్యా అయ్యా నువ్వు వాక్యము వెదకమంటున్నావు తండ్రి ప్రభా. అయ్యా మేము విని వెళ్ళిపోయేవారిగా ఉంటున్నాం కానీ తండ్రి ప్రభా, నీ ఆజ్ఞలను గైకొనలేకపోతున్నాం తండ్రి ప్రభా. అయా నీ సన్నిధిలో నిన్ను నీ కృప కొరకు నాయన బ్రతిమలాడుకొనలేకపోతున్నాం తండ్రి ప్రభా. ఏ సభలాగా చేయలేదు తండ్రి ప్రభా. అయా నీ సన్నిధిలో తండ్రి ప్రభా, అయా తను నాయన పరోకి అమ్మివేసినప్పుడు కూడా నాయన నీ కృప, నీ హస్తము తోడుగా ఉంది తండ్రి ప్రభా. అయా అయ్యా అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా ఇకనైనా తండ్రి ప్రభా నీ వాక్యము వెదికే వారిగా మమ్మల్ని చేయమని తండ్రి ప్రభా, నీ వాక్యమును నాయన శ్రద్ధగా విని తండ్రి ప్రభా, నీ ఆజ్ఞలు గైకునే వారిగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. అయా నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం తండ్రి ప్రభా. అయా నీ కృపే మాకు తోడుగా ఉండాలయ్యా. అయా నీ కృప లేనిదే తండ్రి ప్రభా, అయా మేమేమి చేయలేం తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. అయా నీ వాక్యం విన్నాం తండ్రి ప్రభువా. దుష్టుడు దాన్ని ఎక్కడ వెతుకుని పోకుండా నాయన దాన్ని హృదయంలో నెమరు వేసుకుని తండ్రి ప్రభువా, అయా భూమి మీద ఉన్నంత వరకు నాయన అయా నీ వాక్యము కొరకు కనిపెట్టి నీ వాక్యం ఎత్తి ప్రార్థించేవారిగా మమ్మల్ని చేయమని నీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి ప్రభువా. నీకే వందనాలు నాయన. అయా దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తండ్రి ప్రభువా. అయా నీ వాక్యములో నాయన సత్యము తండ్రి ప్రభువా. నువ్వు మాట్లాడితే మా కుటుంబాలలో నెమ్మది వస్తుందయ్యా. నువ్వు మాట్లాడితే మాకు ఆరోగ్యం వస్తుందయ్యా. నువ్వు మాట్లాడితే నాయన ప్రతి శ్రమ నుండి తండ్రి ప్రభువా తొలగిపోతాం నాయన. అయా నీవు తోడుగా ఉంటే మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయని నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాయన మా హృదయంలో నెమరు వేసుకుని ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. విన్న ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలాభివృద్ధిలోనికి వచ్చునుగాక. వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళాలని చూస్తున్న దుష్టుని యేసు నామములో బంధిస్తున్నాం. మేము ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా, ఇంకా నష్టాల్లో, కష్టాల్లో, సమస్యల్లోనే ఉండాలని అపవాది చూస్తూ ఉండగా తండ్రి వాడి యొక్క ఆలోచనలన్నీ యేసు నామములో తుత్తునీలుగైపోనుగాక. బైబిల్ చదవనీయకుండా,
ప్రార్థన చేయనీయకుండా వాడే మాకు కఠినమైన మనస్సునిస్తున్నాడు. వాడి కార్యాలన్నీ మా మీద, మా బిడ్డల మీద, కుటుంబాల మీద లేకుండా యేసు నామములో వాడి కాడి విరగగొట్టబడునుగా. నీ సిలువలో కార్చిన నీ నిబంధన రక్తముతో ప్రభువా మా ఇంటిని, మా బిడ్డలను మీరు ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపతో నింపి మీ నామ ఘనత కొరకు లేవనెత్తి నీ చిత్తాన్ని భూమి మీద జరిగించే ఒక అద్భుతమైన జనాంగంగా ఇశ్రాయేలీల కన్నా, యూదుల కన్నా వారికి రోషాన్ని పుట్టించే విశ్వాసం, ఇశ్రాయేలీయులలో ఇంత విశ్వాసం నేను ఎవరిలో చూడలేదని మీరు సెలవిచ్చినట్లుగా అలాంటి భక్తి, అలాంటి పరిశుద్ధత, అలాంటి నీతి, అలాంటి యథార్థత, అలాంటి విధేయత మాలో ప్రభువా మీరు పుట్టించవలసిందిగా వేడుకుంటున్నాం. మేము మారితే మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ రెప్పపాటులో మార్చగలిగిన దేవుడవు నీవు కనుక స్థిరమైన మార్పు మాలోనే మొదలవునుగాక. గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.